హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మా ఇంద్రధనస్సు. ఈరోజైతే వీడియో కొంచెం లేట్గా షూట్ చేస్తున్నానండి. ఎందుకంటే మార్నింగ్ పని అయ్యేసరికి కొంచెం లేట్ అయింది. 9:30కి అలాగా ఈ ముగ్గునైతే షూట్ చేస్తున్నాను. అయితే మార్నింగ్ నేను రొటీన్ ఏంటి అంటే ఈరోజు మెంతి వాటర్ అయితే తాగామండి. జీరా వేసుకొని, దీనివల్ల మనకి డయాబెటిక్ కంట్రోల్ అవుతుంది. అదేవిధంగా గట్ హెల్త్ అనేది బాగుంటుందన్నమాట. ఎటువంటివి ఇన్ఫెక్షన్స్ అవి లేకుండా ఉంటాయి. అది బాయిల్ చేసుకొని తాగిన తర్వాత ఒక పక్క రైస్ పెట్టేశాను. పిల్లలకి స్కూల్ టైం కదండి, ఫాస్ట్గా కుక్ చేయాలి. ఒక స్టవ్ పైన రైస్ పెట్టి ఒక స్టవ్ పైన అంబలైతే ప్రిపేర్ చేస్తున్నాను. డైలీ కంపల్సరీగా అంబలైతే ఉంటుందండి మా మెనూలో. అంబలు కంపల్సరీ. బ్రేక్ఫాస్ట్ అంటే ఒక్కొక్కసారి ఇష్టమైతే బ్రేక్ఫాస్ట్ చేస్తాము, లేకపోతే ఫ్రూట్స్ అయితే తినేస్తామన్నమాట. అంబలైతే ప్రిపేర్ చేస్తున్నాను. టోటల్గా 4 గ్లాస్ అంబలు చేస్తాను. అందుకని 3.5 గ్లాస్ మనకి వాటర్ వేసి బాయిల్ చేసి ఒక హాఫ్ గ్లాసు వాటర్లో పిండి కలిపేసి వేసేస్తాను అనమాట. కొంచెం లైట్గా సాల్ట్ వేస్తాను, ఎక్కువగా వేయను. ఒక్కొక్కసారి బటర్ మిల్క్ వేస్తాను. ఇక సమ్మర్ వచ్చేసింది కదండి, సమ్మర్ వస్తే మాత్రం కంపల్సరిగా మజ్జిగ అనేది కొంచెం అంబల్లో వేస్తాను. ఈరోజైతే వేయలేదు. ఇక ఫ్రూట్స్ అయితే ఈరోజు బ్రేక్ఫాస్ట్ అనమాట. పిల్లలు వెళ్ళిపోతారు కదా, ఇక పిల్లలు వెళ్ళేటప్పుడే మా వారికి కూడా పెట్టేస్తాను. అప్పుడే ఆ ప్లేట్లోనే నేను కూడా 4 ప్లేట్స్ పెట్టేసుకుంటాను. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయకపోయినా సరే పక్కన పెట్టేస్తాను అనమాట. బ్రేక్ఫాస్ట్కి వచ్చేసరికి కంపల్సరీగా బాదం అయితే ఉంటుంది కదండి. డైలీ ఇంట్లో బాదం అయితే తీసుకుంటాము. బాదము, అదేవిధంగా డేట్స్, ఈ 2 కంపల్సరీగా ఉంటాయి. అంటే ఎప్పుడు మనకి స్పాయిల్ అవ్వవు కదండి. ఫ్రూట్స్ అయితే ఒక్కొక్కసారి ఉంటాయి, ఒక్కొక్కసారి ఒకే రకం ఉంటాయి. అందువల్ల ఆ 2 ఉంటాయి. తర్వాత ఫ్రూట్స్ అవి కూడా చేంజ్ చేస్తూ ఉంటానన్నమాట. ఈరోజైతే సపోటా, బనానా, అదేవిధంగా ఆరెంజెస్ అయితే పెట్టుకున్నాను. పిల్లలకు కూడా డైలీ బ్రేక్ఫాస్ట్ కంటే ఇలా ఫ్రూట్స్ తినేసి వెళ్ళిపోతే వాళ్ళకు కూడా బాగుంటుందండి. అంటే వాళ్ళు కూడా ఇష్టపడుతూ ఉంటారనమాట. ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతుంది అనే ఉద్దేశంతో ఇక మాకు 4 గ్లాసెస్లో అంబలైతే వేసేస్తున్నాను. ఒకవేళ అంబలి ఇష్టపడలేని పిల్లలు ఉంటే అండి, అంబలి చాలా మంచిది. కాల్షియం రిచ్ ఉంటుంది, ఐరన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి మనకి. పిల్లలకి పొద్దున్నే మంచిగా న్యూట్రిషనల్ ఫుడ్ పెట్టామనుకోండి, వాళ్ళు హెల్తీగా ఉంటారు. ఒకవేళ అంబలి ఇష్టం లేకపోతే జాగరీ వేసి చేయొచ్చు, మిల్క్ వేసి అంబలి చేయొచ్చు. చాలా అంటే డిఫరెంట్ స్టైల్స్లో చేసుకోవచ్చు. ఇదైతే లెమన్ రైస్ అనమాట. లెమన్ రైస్ కొంచెం ఫ్రూట్స్ అయితే పిల్లలకి లంచ్ బాక్స్కి అయితే ప్యాక్ చేస్తాను. ఈ లెమన్ రైస్ కూడా దేవుడికి కొంచెం నైవేద్యం పెట్టడానికి చేశానండి. కొంచెం దేవుడికి నైవేద్యం పెట్టేసి ఇక రిమైనింగ్ పిల్లలకి లంచ్ బాక్స్కి అయితే చేసేసాను. ఇక చూస్తున్నారు కదా, కలువ పూలు మా వారైతే తీసుకొచ్చారనమాట, తెప్పించాను. మనకి పౌర్ణమి ఉంది కదండి, పౌర్ణమి కోసం ముందుగానే నేను కలువ పూలు అయితే ఒక 2 డేస్ బిఫోరే తెప్పించేసుకున్నాను. ఉంటాయి, ఒక్కొక్కసారి ఉండవన్నమాట. దొరికినప్పుడే మనం తెచ్చుకోవాలి కదా. ఇలా కలుపులన్నీ కూడా కట్ చేసుకుంటున్నాను. ఇలా స్టోర్ చేయకూడదండి, అవి రిటర్న్ చేసి స్టోర్ చేయాలి. అందాక ఇవన్నీ కూడా ఓపెన్ చేస్తున్నాను అనమాట. చూస్తున్నారా, ఇలా టర్న్ చేసి మనం ఫ్లవర్ని పెట్టామనుకోండి, ఫ్లవర్స్ అనేవి ఫ్లవర్స్లా ఉంటాయి, మొగ్గల్లా అయిపోవు. ఇప్పుడు మనం చక్కగా మూత పెట్టుకొని ఉంచుకుంటే ఒక 2 డేస్ వరకు స్టోర్ అయ్యి ఉంటాయి. ఇవి నేను అమ్మవారికి అష్టోత్తరాల కోసం అయితే తెప్పించాను. చక్కగా చాలా మనశ్శాంతిగా అనిపించిందండి. ఉంటే తీసుకురమ్మన్నాను, దొరికాయి లక్కీగా మార్కెట్లో. ఇక చూస్తున్నారు కదా, ఇక బయట అయితే క్లీనింగ్ చేస్తున్నాను. ఇక రేపైతే మంగళవారం అండి, మంగళవారం అయితే క్లీన్ చేయను. అందుకనేసి ఇక సోమవారం చక్కగా వాటర్ అది వేసి, మాకు రోడ్డు ఉంటుందని చెప్పాను కదా, మాకు 2 సైడ్స్ రోడ్డు ఉంటుంది, మెయిన్ రోడ్ అనమాట. డస్ట్ ఎక్కువగా వచ్చేస్తుంది. అందుకని కంపల్సరీగా వాటర్ వేసి ఒక 2 డేస్కి ఒకసారి క్లీన్ చేస్తాను. డే బై డే మాప్ చేస్తాను అనమాట. లేకపోతే ఒక్కరోజు క్లీన్ చేయకపోయినా డస్ట్, ఇక సమ్మర్ అయితే చాలా ఎక్కువగా డస్ట్ వస్తుందండి. ఇదంతా క్లీన్ చేసేసి ఇక ముగ్గు అయితే వేసుకున్నాను. సింపుల్గా అయితే వేశాను. డే బై డే ఉర్లీలో ఫ్లవర్స్ అయితే చేంజ్ చేస్తూ ఉంటానన్నమాట. ఇక రేపు పౌర్ణమికి ముందు రోజు అయితే, రేపు మంగళవారమైనా ఫ్లవర్స్ అయితే చేంజ్ చేస్తాను కదా, రేపైతే చక్కగా ఫ్లవర్స్ అయితే చేంజ్ చేసి పెట్టుకుంటాను. బాల్కనీ అంతా క్లీనింగ్ అయ్యేసరికి నాకు 1.5 అవర్ పట్టిందండి. ఎందుకంటే సరౌండింగ్స్ 4 సైడ్స్ బాల్కనీ ఉంటుంది కదా, ఇదంతా కూడా నీట్గా డస్టింగ్ చేసి చక్కగా క్లీన్ చేసుకోవాలి. తర్వాత బయటకు వెళ్ళే పని ఉంది. ఇక్కడ మా రిలేటివ్స్కి పాపకి
పసుపు వేయడం అనమాట. అంటే పెళ్లి కూతురిని చేయడము, పసుపు వేయడం అంటున్నా, పెళ్లి కూతురిని చేయడము. ఇంకా ఈ 1 వీక్ కూడా మ్యారేజెస్ చాలా ఎక్కువండి. వెళ్ళాను, అలా వెళ్తూ ఉన్నాను. అందుకే వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదన్నమాట. చిన్న క్లిప్పింగ్ అయితే షూట్ చేశాను. ఇక ఈ అమ్మాయితో నేను కూడా వెళ్తున్నానండి. పెళ్లి కూతురిని చేశారు కదా, రేపు మనకి మ్యారేజ్ అనమాట, తనకి వెళ్ళాలి. సింపుల్ కాటన్ శారీ కట్టారు, చాలా బాగుంది. అమ్మాయి అయితే మాత్రం చాలా బాగా అనిపించింది శారీ. పట్టు చీరలే కాదండి, కొన్ని చీరలు కూడా అందాన్ని ఇస్తాయి. ఇక ఇంటికి వచ్చేసిన తర్వాత నాకు టైం అయితే 2:30 అలాగైంది. అక్కడ హెల్ప్ చేసి వచ్చాను కదా, ఇక్కడ నేను అన్నీ కూడా వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. నేను టమాటోస్ అయితే చాలా డేస్ అయింది తెచ్చి, టమాటోస్ అన్నీ కూడా కట్ చేసేస్తున్నాను. నేను తొందరపడి కేజీ 15 రూపీస్కి అయితే పర్చేస్ చేశాను. ఇప్పుడైతే కేజీ 10 రూపీస్. ఇలా అన్నీ కూడా కోసేసి చక్కగా టమాటో కేచప్ ఇయర్లీ అంటే సంవత్సరానికి ఒక్కసారే చేస్తానండి. కింద సంవత్సరం అయితే నేను అసలు టమాటో కేచప్ అయితే కొనేలేదు. ఒక కేజీ ప్యాకెట్ లాస్ట్లో అయితే తీసుకున్నాను. మేము చింతపండు కానీ టమాటో కేచప్స్ కానీ ఎండుమిర్చి ఇలా సంవత్సరానికి ఒక్కసారే కొంటూ ఉంటామన్నమాట. రూరల్ ఏరియా కదా, వచ్చినప్పుడు చక్కగా తీసుకొని అవి స్టోర్ చేసుకుంటూ ఉంటామన్నమాట. ఇదంతా కూడా టమాటో బాగా ఉడికించిన తర్వాత, చల్లారిన తర్వాత ఇలా పేస్ట్ అయితే చేసుకోవాలి. అంతా కూడా నేను చెప్తున్నానండి, టోటల్ ప్రాసెస్ చూపించాలి అంటే వీడియోస్ అయితే సరిపోవు. అందుకనేసి, ఎందుకంటే చాలా ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాను కదా. కావాలి అంటే గ్రైండర్లో వేసుకోవచ్చు. మనకి సింపుల్గా అయిపోవాలి అంటే ఇలా చక్కగా మిక్సీలో వేసుకొని చక్కగా స్ట్రెయిన్ చేసుకుంటే మనకి మంచి టెక్స్చర్ వస్తుందండి, షైనీగా వస్తుందన్నమాట. దాంట్లోని సీడ్స్ కానీ ఏవి లేకుండా మనం స్ట్రెయిన్ చేసుకుంటే అంతా మనకి స్ట్రెయిన్ చేస్తే అంటే స్మూత్ పేస్ట్లా చేస్తామనుకోండి, అసలు వేస్టేజ్ అన్నది ఉండదు. ఆ వేస్టేజ్ కూడా మనకి ఏంటి అంటే దేంట్లోనైనా యూస్ చేసేసుకోవచ్చు. కర్రీస్లో కూడా వేసేసుకోవచ్చు, కొంచెం స్వీట్గా ఉన్న కర్రీస్లో కూడా వేసేసుకోవచ్చు. లేదంటే నార్మల్గా కూడా టమాటో పల్ప్ యూస్ చేసుకోవచ్చు. ఇందులో మనం ఇంకా సాల్ట్ కానీ స్వీట్ కానీ ఏది మిక్స్ చేయలేదు. ఓన్లీ టమాటోస్ ఉడికించి దాన్ని చక్కగా పేస్ట్ అయితే చేసుకున్నాం కదండి. ఇంట్లో కావాల్సినంత సాల్ట్, అంటే మనం సాల్ట్ సరిపోయినంత వేసుకోవాలండి. నాకు ఎప్పుడు కూడా అలవాటు అనమాట. ఇక్కడ నేను 1/2 కేజీ వేసాను. ఇది మనకి పల్ప్ వచ్చేసరికి 3 కేజీస్ వరకు ఉంది. దీనిలోని 1/2 కేజీ వరకు షుగర్ వేసానండి. ఇక ఇదైతే చూస్తున్నారు కదా, కైమా అనమాట. కైమా ఉడికించి చక్కగా వండుతున్నాను. చక్కగా ఉల్లిపాయలు ఒక 4-5 ఉల్లిపాయలు చక్కగా ఫ్రై చేసి, ఒక 2 పచ్చిమిర్చి, దాంట్లో చిన్న అల్లం వెల్లుల్లి వేసి కొంచెం ఉడికించిన కైమాని చక్కగా వేసుకొని ఉప్పు కారం వేసుకొని సరిపోయినంత ఫ్రై చేసుకోవాలి. మనకి ఎప్పుడైనా సరే నాన్ వెజ్లో ఉప్పు కారం కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ కూడా అనమాట వేసి చక్కగా ఫ్రై చేసి ఆయిల్ పైకి తేలిన తర్వాత మసాలా వేసుకోవాలి. మసాలా వచ్చేసరికి అల్లం వెల్లుల్లి టమాటో కొంచెం గరం మసాలా వేసి పేస్ట్ చేశాను. ఇదంతా కూడా వేసి కొంచెం నూనె పైకి తేలే వరకు ఫ్రై చేసి వాటర్ వేసి చక్కగా ఉడికించుకోవాలి. ఆల్రెడీ ఉడికింది కనుక మనకి ఫాస్ట్గానే అయిపోతుందండి. ఇప్పుడైతే అలసంద వడలు చేస్తున్నాను. ఇది ఇక డిన్నర్ కింద అనమాట మాకు, అంటే ఈవినింగ్ 6:30 అలా అవుతుంది. డిన్నర్ కింద. ఈవినింగ్ అయితే ట్యూషన్ చెప్తానండి, ట్యూషన్ వల్ల ఇక వ్లాగ్ అయితే షూట్ చేయలేదు. ఇక అలసంద వడలు అయితే చేస్తున్నాను. అలసందలు చక్కగా నానబెట్టి రుబ్బేసి వీటిని వడలు అయితే చేస్తున్నాను అన్నమాట. చూసారు కదా, కైమా అండ్ అలసంద వడలు పిల్లలకి మా వారికి ఇచ్చేసాను. కానీ నేనైతే నాన్ వెజ్ తిన్నాను. ఇక అలసంద వడలు పచ్చడి వేసుకొని తినేసాను అనమాట. కిచెన్ కూడా మార్నింగే అంతా క్లీన్ చేశానండి. ఎందుకే ఇంకా స్వస్తిక్ అది వేయలేదు, ఎందుకంటే పౌర్ణమి రోజు కూడా అంతా కూడా మళ్ళీ కొంచెం క్లీన్ చేస్తాను కదా, ఎందుకంటే నాన్ వెజ్ అది వండాను కదా, అందుకనేసి ఇదంతా కూడా క్లీన్ చేసే ఉంది. అయినా ముగ్గులు అవి వేసుకోలేదు. ముగ్గులై పౌర్ణమి రోజు వేసుకోవచ్చులే అని చెప్పేసి కొంచెం మాప్లా పెట్టేసి తడి క్లాత్తో తుడిచేసి వేసుకోవచ్చని ఇల్లంతా కూడా ఈరోజు డీప్ క్లీన్ చేశాను. ఇక ఎంత క్లీన్ చేసినా మాకైతే చాలా డస్ట్ అండ్ బట్లు, అంటే మేము ల్యాండ్లో ఇల్లు కట్టామండి, అందువల్ల కొంచెం ఎక్కువగానే ఇన్సెక్ట్స్ అవి వస్తూ ఉంటాయి. ఇలా అందరికీ కూడా స్నాక్స్ అయితే పెట్టేశాను. కొన్ని ఏమొచ్చి మా అత్తయ్యకి మామయ్యకి పంపించాను అనమాట. ఇక రిమైనింగ్ అయితే వీళ్ళు తినేశారు. ఇక నైట్ అయితే ఇక
రైస్ అయితే చేయలేదండి. ఓన్లీ మా గప్పు గడి ఉన్నారు కదా, వారికి మాత్రం కొంచెం కైమా ఉంచి రైస్ అయితే పెట్టేశాను. ఇప్పుడు స్టవ్ అది కూడా క్లీన్ చేసేసుకొని కొంచెం రైస్ అయితే పెట్టుకొని ఇంకా రిమైనింగ్ వర్క్స్ అయితే చేస్తాను. పప్పుకి రైస్ అది పెట్టి ఇంకా రిమైనింగ్ వర్క్స్ అయితే చేస్తానన్నమాట. ఈ వ్లాగ్ అయితే ఎంతటితో ఎండ్ చేస్తున్నానండి. వ్లాగ్స్ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.